భారత మహిళా క్రికెట్ టీం దక్షిణాఫ్రికాను 52 రన్స్‌తో ఓడించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ టీంలోని ప్రతి ప్లేయరు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశం గర్వించేలా చేశారు. ఈ గెలుపుని 1983 పురుషుల విశ్వకప్ జయంతో పోల్చబడుతోంది. అది భారత క్రికెట్‌కి తిరుగు బిందువు అయిన క్షణం. ఈ రోజు క్రికెట్ ఆడాలని కలగనే లక్షాది మంది అమ్మాయిలకు ప్రేరణంగా మారింది. అకాడమీలు లేకపోయినా కష్టాల మధ్యలో తన కలని సాధించే ధైర్యాన్ని ఇచ్చింది. అబ్బాయిల అకాడమీలో అబ్బాయిగా వేషం ధరించి ప్రాక్టీస్ చేసిన షఫాలీ యొక్క ఆత్మబలం మనల్ని ఈరోజు ఎంతో ఇన్స్పైర్ చేస్తోంది. 2025 నవంబర్ 2ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు క్రికెట్ చరిత్రని శాశ్వతంగా మార్చిన దినం. ఈ చారిత్రాత్మక క్షణం చూసిన వారు చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇండియా గెలుస్తుందనే అందరికీ నమ్మకం ఉంది. కానీ ఆ గెలుపు మహత్వం గెలిచిన తర్వాతే అర్థమవుతోంది. టీం ఇండియా విశ్వ ఛాంపియన్ అయింది. మొదటి టీంలో లేని షఫాలీ శర్మ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి 87 రన్స్ సాధించింది. 2 ముఖ్యమైన వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రశస్తి పొందింది. ఇది అదృష్టం మరియు దృఢ సంకల్పం యొక్క స్టోరీ. దీప్తి శర్మ కంప్లీట్ టోర్నమెంట్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఫైనల్స్లో 5 వికెట్లు తీసుకొని బ్యాట్తో కూడా ముఖ్యమైన రన్స్ సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గౌరవం దొరికింది. ఈ విజయం ఇంక ముందు అమ్మాయిలను క్రికెట్ వైపు ప్రేరేపిస్తోంది. ఇది భారత క్రికెట్ యొక్క ప్రౌడ్ మూమెంట్. బీసీసీఐ మహిళా టీం ప్లేయర్స్కి, కోచ్లకు మరియు సహాయక సిబ్బందికి 51 క్రోర్స్ అడిషనల్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. ఈ 51 క్రోర్స్ ప్రైజ్ మనీ ఐసీసీ ఇచ్చే 40 క్రోర్స్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువైంది. ఈ గెలుపు భారత క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద జయంగా గుర్తించబడుతుంది. And without touching anything from the ICC's kitty, BCCI on its own is going to pay as a reward of 51 crores to the Indian team. That amount will go to the players, the selectors as well as the support staff. I hope you found this video informative. ఇలాంటి వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.